Hello students, welcome back to Karthike's Academy. So this is the 6th chapter of NCERT, class number 7th. So this is very important chapter, that is media and advertising. So the media is the most crucial part in the present democracy. So what is meant by media and how media is affecting Indian society, that we are going to discuss. So understanding media is only explaining the strong links between the media and technology, and the media, that is a big business. So today, the without media means the transformation of information from one person to another person. So media is a plural term for medium. So you can understand these things in this chapter, and you can also discuss about what is the role of media on Indian society, what is meant by paid news, and what is the independent media. So these are the three important topics in this lesson we are going to discuss, right? So if you look at this media, mass campaigning, understanding media, so in every house we have a TV. So without, I think, no house without TV in these days. So you will identify so what is required to make it work, as well as the ways in which media affects our daily lives. So media is the plural form of word medium and describe the various ways through which we communicate in the society. So media and technology, it would probably be difficult for you to imagine your life without the media. So మీరు చూసినట్లయితే జాన్ గూటెన్బర్గ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఇన్వెంటెడ్ ది వీ కెన్ సే దట్ అచ్చు యంత్రం అంటాం మనం, ప్రింటింగ్ ప్రెస్గా చెప్తూ ఉంటాము. సో ఈజ్ ద ఫస్ట్ షీట్ ఆఫ్ బైబిల్ని ప్రింట్ చేశారు. సో యూ కెన్ సీ ద ఇమేజ్ హియర్. సో దిస్ ఇస్ అ రెవల్యూషనరీ ఇన్వెన్షన్గా మనం చెప్తూ ఉంటాము. సో కాబట్టి మాస్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టుడే ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ ఫర్ అస్ టు థింక్ అబౌట్ అవర్ లైఫ్స్ వితౌట్ టెలివిజన్, రైట్? సో దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ టైప్ రైటర్స్ మనకు కనిపిస్తుంది ఇక్కడ, మీడియా అండ్ మనీ. సో పెయిడ్ న్యూస్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెద్దగా కనిపించలేదండి, బట్ సో దట్స్ వై ఐమ్ గోయింగ్ ఫార్వర్డ్. So media and democracy, yes, this is important. So in a democracy, the media plays a very important role in providing news and discussing events taking place in the country and the world. So మనం ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, సో యూ హ్యావ్ టు అండర్లైన్ దిస్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్. సో ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ దట్ సిటిజన్స్ కెన్, సో హౌఎవర్, ఫర్ ఎగ్జాంపుల్, లెర్న్ హౌ ద గవర్నమెంట్ వర్క్స్, అంటే ప్రభుత్వం చేసే పనులు ఏంటి అనేది మనకు న్యూస్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, మినిస్టర్స్ మాట్లాడుతున్న రైటింగ్స్, లెటర్స్ కానీ అన్నీ కూడా మనకి త్రూ మీడియా ద్వారా తెలుస్తూ ఉంటుంది అంటాడండి, రైట్? సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒకే విషయాన్ని రెండు రకాలుగా చూపించడం కూడా మనం కనిపిస్తూ ఉంటుంది. ద క్రాక్ డౌన్ అండ్ పొల్యూటింగ్ ఫ్యాక్టరీస్, అంటే ఈ ఫ్యాక్టరీస్ ఏదైతే పొల్యూషన్ తీసుకొస్తుందో వాటిని కంప్లీట్గా మూసేయమంటున్నాడు. సో క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, పొల్యూటింగ్ ఫ్యాక్టరీస్ షుడ్ బి మూవ్డ్, అంటే సిటీకి దూరంగా మూవ్ చేయమంటున్నాడు. బట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే, ద థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అండ్ వర్కర్స్ టుక్ టు ద స్ట్రీట్స్ టు స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్ దిస్ క్లోజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యాక్టరీ క్లోజ్ అయినట్లయితే చాలామందికి లైవ్లీహుడ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ షిఫ్టింగ్ దీస్ పొల్యూటింగ్ ఫ్యాక్టరీస్ outside of this which far from the society, and at the same time which try to provide some relocating those people who are losing their jobs. ఇది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ విషయాన్ని ఇదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో రైటింగ్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ రిపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌఎవర్ డిపెండ్స్ ఆన్ ది మీడియా బీయింగ్ ఇండిపెండెంట్, అండ్ ఇండిపెండెంట్ మీడియా మీన్స్ నో వన్ షుడ్ కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ కవరింగ్ ఆఫ్ న్యూస్. సో అంటే న్యూస్ అనేది మనకి ఇండిపెండెంట్గా రావాలి, అది ఎవరు కూడా కంట్రోల్ చేయకూడదు. సో నో వన్ షుడ్ టెల్ అస్ ద మీడియా what can be included and what should not be included in the news story. So but it is very difficult because the recent, right now, the news is controlled by the government, that is called censorship, right? And so however, the reality is that the media is far from independent. So far from independent అంటూ ఉంటారు, ఎందుకంటే మీడియా అనేది అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. సో కాబట్టి అది కంపల్సరీగా ప్రభుత్వం ఫస్ట్ సెన్సార్ చేస్తుంది. This is mainly because of two reasons. The first is that the control that the government has on the media, when the government prevents either a news items or scenes from movie, lyrics of a song from being shared with the larger public,
దిస్ ఈజ్ రిఫర్డ్ యాజ్ సెన్సార్షిప్. సో ఇది ఎక్కువగా మనకి 1975 to 77 మధ్య ఎమర్జెన్సీ పెట్టినప్పుడు సో ఈ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అంటే న్యూస్ పేపర్స్ మీద ఆంక్షన్స్ విధించారు అని ఇందిరాగాంధీ హయాంలో. సో ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్కి అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టారని మనం చదువుతాం అనమాట. ఓకే, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి. సో మనం ముందుకెళ్ళిపోవచ్చు. సో నేను ఆల్రెడీ ప్రింట్ మీడియా మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ వాట్సాప్ చేశానండి, మీరు ఒకసారి చూడొచ్చు అది. సో సెట్టింగ్ ఎజెండా ఇక్కడ మీరు ఇది ఒకసారి చూడండి. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనం ఉపయోగించేటువంటి కూల్ డ్రింక్స్లో పెస్టిసైడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని, తద్వారా న్యూస్ అనేది బయటకు వచ్చిందనమాట. ద మీడియా డ్రా అవర్ అటెన్షన్ టు అలారం ద లెవెల్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ కోకా డ్రింక్స్. సో దే పబ్లిష్డ్ రిపోర్ట్స్ దట్ ఇంక్లూడ్ ఇన్ ద హై లెవెల్ ఆఫ్ పెస్టిసైడ్స్. So this is one important aspect that the government and the companies came up with the news that is so regarding the pesticides and the colas. So this despite the government resistance by badly declaring that colas were unsafe. So colas అనేవి సేఫ్ కాదు అనే విషయాన్ని న్యూస్ పేపర్ల వాళ్ళు నేను తెలియచేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అండి, there are several instances when the media fails to occur on the issues that are significant in our lives. అంటే చాలా విషయాలు కూడా న్యూస్ కవర్ చేయలేకపోతుంది, సరిగ్గా పట్టించుకోదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే సో దేర్ విల్ నాట్ స్ట్రెస్ ఆన్ దోస్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెన్సెస్. ఎగ్జాంపుల్, డ్రింకింగ్ వాటర్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ. ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సఫర్ అండ్ డై బికాస్ దే డు నాట్ గెట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. అది న్యూస్లో పెద్దగా కావచ్చారు. బట్ ఒక సో హియర్ ఈ మెన్షన్ దట్ ఇఫ్ ఎనీ న్యూస్ విచ్ ఇస్ రిలేటెడ్ రిచ్ పీపుల్ ఆర్ ఎనీ న్యూస్ పేపర్స్ వెల్ ది డిఫరెంట్ డిజైనర్స్ మాత్రం బాగా కవర్ చేస్తారు అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ. సో యాజ్ సిటిజన్స్ ఆఫ్ డెమోక్రసీ ద మీడియా హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఇన్ అవర్ లైఫ్స్. బికాస్ ఆఫ్ ఇట్ త్రూ ద మీడియా వీ హియర్ అబౌట్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు దెన్ లోకల్ మీడియా ఇంపార్టెన్స్ మెన్షన్ చేశాడు ఇక్కడ. జస్ట్ ఒకసారి చూడొచ్చు మీరు. దిస్ ఈస్ ద మ్యాగజైన్స్ ఆఫ్ ప్రింట్ మీడియా, రైట్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూస్ ఓన్లీ, రైట్. నేను ఒక 3 ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్ తయారు చేశాను, ఇప్పుడు అవి చూద్దాం మనం. మెయిన్స్ క్వశ్చన్స్, రైట్. సో మీడియా ఎథిక్స్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో వై జర్నలిస్టిక్ ఎథిక్స్ ఇన్ మీడియా ఈస్ ప్లేస్ an important role. So why journalistic ethics in media plays an important or vital role in our democracy? అంటే మీడియాలో ఎథిక్స్, జర్నలిస్టిక్ ఎథిక్స్ ఉండాలి, అది డెమోక్రసీకి చాలా ఇంపార్టెంటా అనే విషయాన్ని కామెంట్ చేయమంటున్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది చూడండి. మీడియా యాక్ట్స్ యాజ్ ఎ వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ద డెమోక్రసీ. ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎ డెమోక్రసీ and serves an agency of the people to inform them the events of national and international significance. ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇంట్రడక్షన్గా పెట్టుకుంటాం. అలాగే ఈ మీడియా గురించి మనం చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ద మీన్ బై విచ్ ద పీపుల్ రిసీవ్ ఎ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాస్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ టు ఇంటెలిజెంట్ సెల్ఫ్ గవర్నెన్స్, దట్ ఈస్ డెమోక్రసీ. సో ఫ్రీడమ్ ఆఫ్ మీడియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ guaranteed by the Constitution, Article 19(1)(a). One of the basic tasks of media is to provide truthful and objective information to the people of social, political and international awareness to reach an informed opinion. So likewise this so media is considered as fourth pillar గా మనం చెప్తూ ఉంటాం. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కీవర్డ్స్ అండి, మనం కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకొని సో దాన్ని ఎలా రాయాలి అనేది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్. సో ద నీడ్ ఫర్ మీడియా ఎథిక్స్ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసాము అండ్ కంక్లూషన్. సో టోటల్గా 150 words ఆర్ 200 words, మ్యాక్సిమం 200 words పెట్టుకో. 150 words అండి సరిపోతుంది. 150 words 200 ఈ మధ్యలో మీరు రాసి సరిపోతుంది, రైట్. వన్ మోర్ క్వశ్చన్ చూద్దామండి. సో దెన్ పెయిడ్ మీడియా అని ఇంకొక న్యూస్ ఉంటుంది, అది కూడా మనం ఎగ్జామ్కి ఇంపార్టెంటే. సో పెయిడ్ మీడియా సోషల్ మీడియా ఇప్పుడు ఆల్రెడీ సో సోషల్ మీడియా మీద కూడా ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. నౌ దిస్ ఈజ్ ఆల్రెడీ సోషల్ మీడియా. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సోషల్ మీడియా హ్యాస్ హ్యాడ్ అన్ ఇండియన్ సొసైటీ క్రిటికల్ ఎగ్జామిన్. సో సోషల్ మీడియా బెనిఫిట్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఈజీనెస్ ఎలా ఉంటుంది, ఎకనామిక్ బెనిఫిట్స్ ఎలా వస్తాయి, పొలిటికల్ బెనిఫిట్స్ ఏంటి, అదర్ బెనిఫిట్స్ ఏంటి,
అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఫేక్ న్యూస్ అంటే ఏంటి, ఇది కూడా అడుగుతూ ఉంటాడు, చాలా ఇంపార్టెంట్. సో ఫేక్ న్యూస్ గురించి, అండ్ ప్రైవసీ బ్రీచ్, హెల్త్ ప్రాబ్లమ్స్, అండ్ సోషల్ మీడియా ఇస్ ఏ డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్. సో ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా చదువుతాం, మర్చిపోవద్దు. ఈ క్వశ్చన్ చూడండి డెఫినెట్గా. సోషల్ మీడియా, రైట్, ఇది కంప్లీట్ అయింది. సో ప్రింట్ మీడియా, మీడియా ఎథిక్స్ 12th క్వశ్చన్ అండి. అండ్ పెయిడ్ మీడియా ఎక్కువగా ఎలక్షన్స్ టైంలో యూస్ చేస్తాం అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. రైట్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.